మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత గువ్వల బాలరాజు అరెస్ట్ అయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్లండ మండలంలోని కొట్ర గేట్ వద్ద గువ్వల బాలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. లింగాల మండల కేంద్రంలో పండగ సాయన్న విగ్రహాన్ని తొలగించిన నేపథ్యంలో సంఘీభావం తెలపడానికి ఆయనకు అక్కడికి వెళ్తున్నారు. దీంతో ఆయనను అడ్డగించిన పోలీసులు అదుపులోకి తీసుకుని ఊర్కొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులకు గువ్వల బాలరాజుకు వాగ్వాదం చోటు చేసుకుంది. తనను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు గువ్వల బాలరాజు. నేను ఒకటే మర్యాదగా చెప్తున్నా, మీ ఎస్పీతో ఫోన్ మాట్లాడు. నేను ఇక్కడ మాట్లాడి అంటున్నా, ఇక్కడ మాట్లాడి ఇక్కడ నేను గవర్నమెంట్ ఎమ్మెల్యేగా చేసిన, గవర్నమెంట్ విప్ గా పనిచేసిన, నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు, నాకుండే ప్రివిలేజెస్ ఎందుకు తెలుసు. ఎస్పీతో మాట్లాడి అరే నేను కాన్స్టిట్యున్సీలో ఏం సంఘటనలు జరిగినా అక్కడికి వెళ్లకుండా ప్రజలకు దూరం అవుతూ ఊర్కొండ పోలీస్ స్టేషన్ కు భారీగా తరలి వచ్చారు కార్యకర్తలు. స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. తమ నాయకుడి అరెస్టు అక్రమమని, గువ్వల బాలరాజును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నినాదాలు చేస్తూ స్టేషన్ ముందే బైఠాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ నాయకుడిని వేధిస్తోందని, కావాలనే ఆయన్ను అరెస్ట్ చేయించిందని మండిపడుతున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత ఏర్పడింది. నాకంటే మునగాడేం కాదు ఎస్పీ. నీకు వందల వేల మంది పోలీస్ సపోర్ట్ ఉంటుంది, మాకు కూడా వందల లక్షల మంది మద్దతు ఉంటుంది. మా ప్రజాబలం ఏందో చూపిస్తే ఒకసారి అర్థమవుతుంది ఎస్పీకి కానీ పోలీసుకి కానీ. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన నేను, మా నియోజకవర్గంలో సమస్య ఉందని ఎస్పీకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారా ఎస్పీ? దాగులు బంద్ చేయాలి. నికాలో పోయి వినయ్ బాబు ఎస్పీతో మాట్లాడించి దమ్ము లేదా నీకు? ప్రస్తుతానికి నేను మాట్లాడుతున్నా, నా కొంత వదిలేసి నేను ఎస్పీతో మాట్లాడతాను.